నమస్తే. నేను ప్రవీణ్. లాయల్టీ అనే పాయింట్ పైన 2 మాటలు మాట్లాడదాం అనుకున్నాను. యాక్చువల్లీ హెల్త్ బాలేదు. పరిగెత్తి బస్సును అందుకోలేకపోయినా నిలబడి 2 మాటలు మాట్లాడడంలో అంత కష్టం ఏం కాదని చేస్తున్నా ఇది. లాయల్టీ అంటే విశ్వసనీయత. అది మనము వినడం తప్పితే ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళను బయట చాలా తరచుగా చూస్తూ ఉంటాం. అందుకనే ఎక్కువ శాతము మనుషులు జంతువులను పెంచుకుంటారు. డాగ్స్‌ని గానీ లేదంటే పిల్లులను ఇట్లా పెంచుకుంటుంటారు. నిజానికి ఈ జర్మన్ షెపర్డ్స్ గానీ లేదంటే బోర్డర్ కోలీస్ గానీ ఇవి జస్ట్ ప్రొటెక్షన్ పర్పస్‌లనే పెంచుకోరు. అంటే దొంగల గురించని లేకపోతే ఇట్లా ఆపదల గురించని కాదు అది. డాగ్స్‌కి మనిషి కంటే 4 రెట్లు గ్రహణ సామర్థ్యం ఎక్కువుంటది. ఇవి అరుదుగా వాడతాం. కాకపోతే ఈరోజు రేపు అందరి ఇళ్ళల్లో మ్యాక్సిమం కొద్దిగా అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఇంకా రిచ్ ఫ్యామిలీస్‌లో అయితే డెఫినెట్‌గా డాగ్స్ అనేటివి ఉంటాయి. ఒకటి కాదు పదుల సంఖ్యలో ఉంటాయి. ఎందుకంటే డాగ్స్‌కి మనం ఎప్పుడన్నా ఏదైనా ఫుడ్ కానీ లేకపోతే కొంచెం ప్రేమ అని చూపిస్తే అవి మనల్ని చూసిన వెంటనే తోకూపటం లేదంటే మన దగ్గరికి రావడం ఎంత విశ్వసనీయత దాంట్లో కనిపిస్తుంది. మనకు తెలియకుండా నోయింగ్లీ అన్నోయింగ్లీ మనము దానికి కనెక్ట్ అవుతాం. సయామిక్ క్యాట్స్ ఉంటాయి. అవి ఎక్సెప్ట్ మన హిందూయిజంలో మిగతా అన్ని రిలీజియన్స్లో క్యాట్స్ని అందరూ పెంచుకుంటారు, వాటిని దగ్గరికి తీసుకుంటారు. ఎందుకంటే వాటి లోపల కొన్ని దైవికమైన గుణాలు ఉంటాయి, డివైన్ క్వాలిటీస్ ఉంటాయి. వాటికి కొన్ని స్పిరిచువల్ పవర్స్ కూడా ఉంటాయి, మనుషుల కంటే ఎక్కువగా ఉంటాయి వాటికి. యాక్చువల్లీ మనుషులని సియామిక్ క్యాట్స్ చాలా తక్కువగా చూస్తాయి, తక్కువ జాతి వాళ్ళనే ఫీలింగ్ చూస్తాయి. అది నిజం. అది వాటికి క్లియర్ మైండ్స్, ఈ థర్డ్ ఐ విజన్స్ ఉంటాయని చెప్పేసి ఒక విశ్వాసం పర్షియన్ అండ్ జ్యూస్లో అదొకటి ఉంది. మనకు విశ్వసనీయత వాస్తవానికి కావాలి అందరికీ. అందుకోసమనే పెంపుడు జంతువులు లేకపోతే అలా ఉన్న వాళ్ళతోటి మనం వెళ్ళి మాట్లాడి ఏదో స్పందన పొందుతూ ఉంటాం. అయితే మనం ఏదైతే ఎదుటి వాళ్ళు ఆశిస్తున్నామో అది ఫస్ట్ మనం చూపించాలి, దాన్ని ఆ క్వాలిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. అది మన లోపల లేకుండా మనం బయట వెతుకుతూ పోతే మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది. కాబట్టి లాయల్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. అండ్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటారు. దాని గురించి ఇంకొకటి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.